రాజేంద్ర అన్నారా అట్లా? ఆయన కూడా ఒకప్పుడు నక్సలిజం భావాలున్నాయి. ఆయన వచ్చేసి అప్పుడు నేను చేసిన విప్లవం తప్పు. అది నేను తప్పని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నా కాబట్టి మంచిగా అయిపోతాను. ఆయన అన్నారా ఎప్పుడన్నా? అనలేదు కదా? నేను మళ్ళీ క్లారిటీ ఒకటి మీరు అందుకోసం చెప్తున్నా. ఈటల రాజేందర్ గద్దాన్ని కంపేర్ చేసిన ఒక పాయింట్ ఎక్కడంటే ఈటల రాజేందర్ నక్సలైట్లకు ఎప్పుడు అంతర్గంలో లేడు. అండర్‌గ్రౌండ్‌లో ఉండకపోవచ్చు. ఆ నక్సల్ భావజాలంతో నక్సల్ పీడిఎస్లో మాత్రమే పనిచేశాడు. ఆయన స్టూడెంట్ లీడర్గా పనిచేశాడు. అవును. ఎన్నికల్లో పోరాటం చేశాడు స్టూడెంట్ లీడర్గా. హ్మ్. తుపాకీ పట్టుకుని యుద్ధ భూములకు పోలే ఆయన ఈటల రాజేందర్. మిమ్మల్ని క్లారిటీ ఇస్తున్నా. అదే అదే. నెంబర్ 1. నెంబర్ 2 ఆయన 2000 సంవత్సరంలోనే 2001లోనే అసలు భావజాలను ఎప్పుడో వదిలి అంటే ఆ భావజాలం పక్కన పెట్టేసి ఆయన మనసులో ఉందా లేదా పక్కన పెట్టేద్దాం. దాన్ని ఆయన ఏముందనేది. ఆయన క్రియాశీల రాజకీయాలకు వచ్చేసాడు. ప్రజాస్వామ్యం ద్వారా ఓటు బ్యాలెట్ ద్వారా పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడే చాలా స్పష్టం. అట్ ది సేమ్ టైం భావజాలం తప్పైతేనే కదా బీజేపీలోకి వచ్చింది. ఈ భావజాలం కరెక్ట్ అనుకునే వచ్చింది కదా. నేను ఆయన తుపాకీ బట్టలే ఎవరిని చంపలే. ఆయన పీడిఎస్లో ఎప్పుడో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మాతో పాటే కదా, మాకంటే జూనియరే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే. పీడిఎస్లో పనిచేశాడు, సైఫాబాద్ సైన్స్ కాలేజీలో యూనియన్లో గెలిచాడు. అప్పుడే యూనియన్లో గెలిచినాడు. సో ఇప్పుడు మీరు ఏమంటారంటే ఫైనల్గా గద్దర్ గారు ఏ రోజు పశ్చాత్తాపడలేదు అంటారు. ఆ సంఘటనలకు అందుకోసం దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దానికి కారణమైనటువంటి వ్యక్తి. మీరు గద్దర్ మారిన దాన్ని నేను గౌరవిస్తాను. మీరు గౌరవిస్తున్నారు కానీ మీరు ఏమంటున్నారు ఇప్పుడు? అంటే ఆయన ఎప్పుడు పశ్చాత్తాపడలేదు, తప్పైపోయింది. అవన్నీ కూడా ఆ వ్యక్తి నిర్మూలనతో జరిగినటువంటి హత్యలన్నీ కూడా అవి హత్యలుగానే అవి సమాజ హత్యలు అంటే జరిగినటువంటి హత్యలు అవి తప్పులు అని కూడా అనలేదు ఇప్పటిదాకా. అందుకు అదొక పాయింట్. అయితే దాని వల్లనే రాలేదంటే నాకు తెలియదు. అది వాళ్ళ కన్సిడరేషన్లో ఉండిండొచ్చు, నాకు తెలియదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ కమిటీ వేటిని పారామీటర్స్గా తీసుకొని ఇచ్చిందో నాకు తెలియదు. అంటే అందుకోసం ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజేందర్ను గద్దర్ను కంపేర్ చేస్తున్నప్పుడే నాకు బాధాకరం విషయం అంటే రాజేందర్ గారు చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నమ్మకం మీదనే 2004లో పోటీ చేసిండు, ఎలక్షన్లో గెలిచిండు, ఎలక్షన్లో నిలబడ్డాడు, దానికోసం ఉన్నాడు. తర్వాత బీజేపీలోకి వచ్చిండు. వస్తున్నప్పుడు చాలా స్పష్టం ఆ సిద్ధాంతం తప్పనే రాజకీయాలకు వచ్చింది కదా. తుపాకీ కొట్టం పనికిరాదని రాజకీయాలకు వచ్చి పోటీ చేసింది కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రిగా పనిచేసింది కదా. మీరు ఇంకోటి ఈటల రాజేందర్ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగానే ఆయన దళ నాయకుడు కాదు, దళంలో లేడు, తుపాకీ బట్టి యుద్ధం చేయలేదు. దళంలో ఉన్నవాళ్ళు కదా వీళ్ళు. అంటే నేను దళంలో ఉన్నవాళ్ళు కూడా కరెక్టా తప్ప అంటే చాలామంది బయటకు వచ్చినారు, జనజీవన స్రవంతిలోకి వచ్చినారు, వాళ్ళ మీద శిక్షలు ఉన్నాయి. శిక్షలు భారత శిక్షా స్మృతి ప్రకారం కేసులు వేస్తారు, అది వేరు. ఇవి అవార్డుకి అర్హులు అవుతారా కదా నాకు తెలియదు. అవార్డు ఇప్పుడు చర్చ అంతా అవార్డుకి అర్హత గురించే. ఇప్పుడు ఈటల రాజేందర్ నువ్వు అవార్డు ఇచ్చిన అవార్డు కోసం ఆయన పద్మశ్రీ అవార్డు కోసం పెట్టినాం అనుకో, అయితే కూడా నాకు తెలియదు. ఆయన మంత్రికి అర్హుడు అయినాడు, రాజకీయ వ్యవస్థకు అర్హుడు అయినాడు, కానీ పద్మశ్రీకి అవార్డు అవుతాడో కూడా నాకు తెలియదు. అందుకోసం ఈ అవార్డు కోసం అర్హతలను ఈటల రాజేందర్ కూడా పెట్టుకొని ఈటల రాజేందర్ పద్మశ్రీ ఇచ్చి ఆయనకి ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు చర్చ. ఈటల రాజేందర్కి పద్మశ్రీ ఇచ్చినారు, గద్దర్కి ఎందుకు ఇవ్వలేదు, ఈటల రాజేందర్ మీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇచ్చారా అని అంటే చర్చ. ఎంత ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే అంత దాంట్లో లాజికే లేదు ఆర్గ్యుమెంట్లో. ఈటల రాజేందర్కి గద్దర్కి ఏం సంబంధం, ఎక్కడ పోలిక ఎక్కడ? ఈయన ప్రజా దీంట్లో స్రవంతిలో ఉండి పోరాటం చేశాడు, పద్మశ్రీకి అప్లై చేయలే కదా. ఈటల రాజేందర్ పద్మశ్రీకి అప్లై చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇచ్చినామా ఇయ్యలేదు అనేది. రాజకీయ వ్యవస్థలు ప్రజలు ఆమోదిస్తున్నారు, రాజకీయ నాయకుడు అయినాడు. కాబట్టి అందుకోసం ఈటల రాజేందర్ గద్దర్ను పోల్చడం అంటే అది అసమగ్రంగా ఉంటుందనే నా అభిప్రాయం. అది అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే బుద్ధదేవ్ భట్టాచార్యకు బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే కదా పద్మ అవార్డు ఇచ్చింది. భావజాలం కలిసి ఉందా వేరు ఉందా? బీజేపీది వేరే కదా. మేము ఓడిపోయినాం కదా బెంగాల్ ఎలక్షన్స్లో. అంతకుముందు ఓడిపోయినాం కదా, ఎప్పుడైనా గెలిచినామా మేము? పోనీ బెంగాల్లో ఫస్ట్ టైం ఇస్తే గెలవడానికి కాదు, అది కాదు. అట్లా అంటే చాలా మందికి ఇచ్చారు. కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్ మా పార్టీలో ఉండేనా ఎప్పుడన్నా? పోనీ పివి నరసింహరావుకి ఇచ్చారు, పివి నరసింహరావు మా పార్టీలో ఉండేనా? ఇంకో కొత్త పివి నరసింహరావు కూడా ఇచ్చాం కదా. అంత చరణ్ సింగ్కి ఇచ్చారు. చరణ్ సింగ్ అంటే అట్లీస్ట్ కర్పూరి ఠాకూర్కి బీహార్ ఎలక్షన్స్ లేవు కదా. కర్పూరి ఠాకూర్ బీహార్ ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు నేను కర్పూరి ఠాకూర్ గురించి చెప్తాను. అందుకోసమనే ఎలక్షన్స్ దానికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్. మా యునాని డాక్టర్ ఒక అతనికి ఇక్కడ అంబర్పేటలో ఉంటాడు, నాకు ఎవరికి తెలియదు. ఆయనకు పద్మశ్రీ వచ్చినాక నేనే ఫోన్ చేసిన, నేను కూడా ఆయుర్వేద డాక్టర్ని కాబట్టి ఆయనకు ఫోన్ చేసి ఈ బీజేపీ ఆఫీస్కి వచ్చి మేము సన్మానం చేసినాం. ఇక్కడ బీజేపీ ఆఫీసులో ఇదే వేదిక మేము సన్మానం చేసినాం ఆ డాక్టర్కి, యునాని డాక్టర్కి. ముస్లిం, స్టిల్ ఈజ్ ప్రాక్టీసింగ్. ఆయన ఓన్గా అప్లై చేసుకున్నాడు, ఆయన ఓన్గా వచ్చింది. అంటే ముస్లింకి వచ్చినప్పుడు ఎందుకు అంటే ఆ కమిటీకి ముందల ఆ కమిటీ వేటిని పారామీటర్స్ తీసుకొని ఇస్తుంది అనేది నాకు తెలియదు, మీకు తెలియదు.
తెలియనప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు, అదే తెలియకుండా కామెంట్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి మంచిది కాదని నేను ఒక చెప్పదలుచుకున్నాను. క్వశ్చన్ అడుగుతాను సార్, ఇది పక్కన పెడదాం కాసేపు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సింగిల్ ఆన్సర్ కావాలి సార్ మీ నుంచి. ఈ సంజయ్ థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాం కరెక్టా కాదా సార్? అంటే ఎక్స్ప్లెనేషన్ కాదు, ఒకటే ఆన్సర్ చెప్పాలి, కరెక్టా కాదా? నేను అల్లు అర్జున్ అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేయాలి అంటే మీ దృష్టిలో కరెక్టా కాదా? నేను అలా పోదలుచుకోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్కి కరెక్టా కాదా అనే విషయం చర్చ కాదు. ఓకే. ఆయన పర్మిషన్ తీసుకొని మిగతా అన్ని జరిగితే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కరెక్టా కాదని నిర్ణయించాల్సిన న్యాయస్థానం. ఓకే. నిర్ణయించిన రోజు అది బయటకు వస్తే అయితే ఇప్పుడు తప్పిస్తే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, ఈటెల రాజేంద్ర గారు ఒక వ్యక్తిని కొట్టారు, తర్వాత ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒక ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు, ఏది కిషన్ రెడ్డి గారికి పాల్గొన్న ప్రోగ్రాంలో. మరి వీటిపైన ఎక్కడ ఎంక్వైరీ జరగట్లేదు ఎందుకు? అంటే ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళు కేంద్ర మంత్రులు కాబట్టి వేరే వాళ్ళ పరువులు నేను ఉంటుందా? మళ్ళీ మీ క్లారిటీ, ఈటల రాజేందర్ గారికి కొట్టిన దాంట్లో కేసు పెట్టారు ఒకటి ఫస్ట్. రెండోది కేసు పెడతాం ఏముంది సార్, ఇవాళ రేపు. అంతే కదా, విచారణ ముందుకు జరగలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఎవరిని ఈటల రాజేందర్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా అరెస్ట్. న్యాయస్థానం అల్లు అర్జున్ ఎందుకు వదిలిపెట్టింది? ఇప్పుడు కేటీఆర్ ఎందుకు ఎంక్వైరీలో ముందుకు పోతుంది సార్? మరి కిషన్ రెడ్డి గారి రెండో పాయింట్, కిషన్ రెడ్డి గారు దానికి ఆ ప్రోగ్రామ్ కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన గెస్ట్ కాదు. అదే కదా మరి మిస్కన్సెప్షన్. తప్పుడు ఆరోపణ ఏంటంటే కిషన్ రెడ్డి గారు వచ్చినటువంటి గెస్ట్కి వచ్చిన ప్రోగ్రామ్ అది, గవర్నర్ గారు కూడా గెస్ట్కి వచ్చిన ప్రోగ్రామ్ అది. కండక్ట్ చేసింది ఒక ట్రస్ట్, ఒక కమిటీ. ఆ కమిటీలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ యాజువల్గా వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కేసులు పెడతారో మిగతా ఏం జరుగుతుందో కాంప్లైంట్ని బట్టి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కూడా నేను కూడా ఎంక్వైరీ చేశాను. ఆ ప్రోగ్రామ్ నేను కూడా పోయిన ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి వాళ్ళు ఇచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయినాడు కరెక్ట్ చెప్పాలంటే. ఆ ఈవెంట్ సంబంధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల తెలిసిన వ్యక్తులు ఆ చూడ్డానికి పోయినారు. అసలు నిజంగా హుస్సేన్ సాగర్లో చూడ్డానికి పోయిన 3 పిల్లలు ఎట్లా మజా ఎంజాయ్ చేద్దాం పోయినారు. వాళ్ళు పార్టీకి కానీ ఆ ఈవెంట్కి కానీ సంబంధం లేనివాడు. ఆ పాపం అదే చనిపోయింది. ఎట్లాగో మనకు బాధ ఉంటుంది, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ నేను తక్కువ చేసి నేను తగ్గించి నేను మాట్లాడటం లేదు. ఈవెంట్ చూడ్డానికి పోయినాడు, ఎంజాయ్ చేద్దామని పోయినాడు. పాపం దురదృష్టం చనిపోయినాడు. దాని మీద జరిగే ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ జరుగుతలేదు, లేకపోతే ఏం అక్కడ గవర్నమెంట్ ఒక టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. ఎంక్వైరీ ఎందుకు జరగదు? ఎంక్వైరీ టూరిజం డిపార్ట్మెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేసింది. అక్కడ ఇమీడియట్గా గవర్నమెంట్ చర్య తీసుకుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. కిషన్ రెడ్డి గారు గెస్ట్కి వచ్చాడు, గవర్నర్ గారు గెస్ట్కి వచ్చారు, మిగతా వాళ్ళందరూ గెస్ట్కి వచ్చారు. అదొక కమిటీ. ఆ కమిటీ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఆడ పటాకులు కాలుస్తారా ఇంకోటి కాలుస్తారా అనేది కిషన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కాదు. అది కిషన్ రెడ్డి గారు ఒక గెస్ట్కి వచ్చాడు, గెస్ట్కి పోయినాడు, మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఇంట్రెస్టింగ్ అది ఆ అప్లికేషన్స్ ఏముంటాయి ఇప్పుడు అప్లై చేసి ఉంటారు కదా, దాంట్లో చైర్మన్ ఆ కమిటీ ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు కదా, కిషన్ రెడ్డి గారి పేరు ఉంది అందుట్లో. అందుకోసం చెప్తాను గెస్టే. కిషన్ రెడ్డి గారికి నేను కిషన్ రెడ్డి గారికి నాకు సంబంధం ఉంది. అయితే కిషన్ రెడ్డి గారికి సంఘటనతో సంబంధం ఉన్నట్ట. నేను ఈవెంట్ కండక్ట్ చేస్తున్నా, కిషన్ రెడ్డి గారు నేను పిలిచాను, కిషన్ రెడ్డి గారు వచ్చారు. నా వల్ల ప్రోగ్రామ్ జరిగింది, నా ప్రోగ్రామ్ అయిపోయింది. నాకు కిషన్ రెడ్డి గారు క్లోజ్ కాబట్టి ఈవెంట్ కిషన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అందామా ఇదంటే లేదు, నా లెక్కనైతే కాదు. అందుకోసం ఆ లైన్ లక్ష్మారేఖ ప్రతిదానికి ఉంటుంది. కేసు ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంటు, ఆ టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కూడా కేసు బుక్ చేస్తారు. దాని తగ్గ న్యాయస్థానం చట్టంలో ఎటువంటి ఉంటే ఆ న్యాయస్థానం ప్రకారం చర్యలు ఉంటాయి. దానికి దీనికి సంబంధం లేదు సార్. ఫైనల్గా ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న చిలుకూరు బాలాజీ ప్రధాన చిలుకూరుపై దాడి జరిగింది. తర్వాత తెలంగాణలో చాలా చోట్ల హిందూ ఆలయాల ధ్వంసం జరుగుతుంది. పర్టికులర్గా ఈ 14 నెలల్లోనే అది ఎక్కువైపోయింది. మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ ఏమైనా ప్రత్యేకంగా కావాలా?